तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు ఒక ముఖ్యమైన విషయం. మన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందాడు. సో ఈ మృతిపై యాక్సిడెంట్లో మృతించిన ఈ ప్రవీణ్ పగడాల వీడు ఉన్నప్పుడు మన హిందూ దేవీ దేవతలను చాలా ఘోరంగా అవమానించిన నీచుడు. వీడు చచ్చినందుకు ఎవరు బాధపడకండి, చాలా ఆనందపడండి. ఎందుకంటే వీడు భారతదేశాన్ని కూడా అవమానించాడు. భారతదేశం చాతగాని దేశం, భారతదేశం ఒక వేస్ట్ దేశం అనేసి చాలా భారతదేశాన్ని అవమానించిన నీచుడు. సో వీని యాక్సిడెంట్లో మరణించాడో మళ్ళా ఎవరైనా కొట్టి చంపారో తెలియదు, కానీ వీని నమ్ముకున్న క్రైస్తవ గొర్రెలు మాత్రం ఇది హత్యని ఎవరి మీద చేస్తున్నారు? ఈ కొడుకులు కరుణాకర్ సుగ్గున మీద, మన లలిత్ కుమార్ మీద. ఈయన ఆ కొడుకు ఏదో చూసినట్టు, అంటే ఈయన ఆ కొడుకులే ఇన్వెస్టిగేషన్ చేసినట్లు. ఒరే క్రైస్తవ గొర్రెలు, మేమే హిందువులు అగర చంపడానికి నిలబడింటే, వేరే మతస్థుల్ని మా దేవీ దేవతలను అవమానించిన చంపడానికి నిలబడి ఉంటే ఈరోజు భారతదేశంలోకి క్రిస్టియానిటీ కానీ ముస్లిం కానీ వస్తలేకుండే, ఇంతగా పెరుగుతలేకుండే తరా. మా హిందువులు చాలా సహానుభూతులు. ఏమ్రా, అర్థమైందా? సో వీడు ఎలా చచ్చాడో అన్నదానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను, ప్రేక్షకులు గమనించి వినండి. ఈ ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గాడు వీడి నోటితోనే వీడే చెప్పాడు. ఏం చెప్పాడో వినండి. నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్, మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కూడా ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసాను హైదరాబాద్కి. హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్లో ఒక ఆయన తెల్లబొచ్చేసుకుని, సో విన్నారు కదా ప్రేక్షకులు, వీడి నోటితోని వీడే ఒక మీటింగ్లో చెప్పిన మాటలు. వీడు విపరీతమైన డ్రగ్స్ తీసుకునేవాడంట. పొద్దుంటే సాయంత్రం ఉంటే అదే పని అంట. కడపలో వీడు ఒక పెద్ద దాదా అంట. ఎప్పుడు చూసినా కత్తులు, గొడవలు, బాంబులు, పిస్తూళ్ళు, మర్డర్ కేసులు ఇవే ఉన్నంట. వింది వీడే చెప్పాడు కదండి, విన్నారు కదా. వీడి నోటితో వీడే ఒప్పుకున్నాడు. సో ఇలాంటి పాత కక్షలు ఎన్నో ఉంటావు కదా వీనికి. లేదా వీడు డ్రగ్స్ తీసుకుంటున్నాను పొద్దుంటే సాయంత్రం వరకు అదే పని అని చెప్తున్నప్పుడు ఒక డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో మీరే ఆలోచించండి, అవునా? సో ఆ డ్రగ్స్ లింక్ వీనికి ఉంటుంది కదా. ఆ డ్రగ్స్ వాళ్ళు వీని మీద పగబట్టి ఉండొచ్చు. లేదా వీడు కడపలో కత్తులు, బాంబులు, మర్డర్లు చేసినప్పుడు వాళ్ళు ఎవడో ఒకడు పగబట్టిండొచ్చు కదా, అవునా కదా? ఇలాంటి నీచుడిని
ఈ కైసవ గొర్రెలు మాత్రం కరుణాకర్ సుగ్గున మీద, లలిత్ కుమార్ మీద, రాధా మనోహర్ దాస్ మీద ఏడుస్తున్నారు ఈ పిచ్చిన కొడుకులు. కానీ దీనికి ఇంకొక కారణం ఉంది. వీడు రీసెంట్గా మన ముస్లిం సోదరులైన గ్రంథం ఖురాన్ గురించి కొంచెం అవహేళనగా, అసభ్యకరంగా మాట్లాడాడు అనమాట వీడు మొహమ్మద్ ప్రవర్త గురించి. సో అది కూడా చూడడం. మొదలు పెడదామా? కాలేజ్ పాపల బస్సు ఏ సీటు సూపర్ అయ్యా. బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? మొహమ్మద్ గారికి 3 అంటే ఇష్టం. రెండు చెప్తా, 3 వద్దులేండి, బాగోదు, అది కొంచెం జుగుప్సగా ఉంటుంది. 2 చెప్తా. ఆయనకు సెంట్ అంటే ఇష్టం, ఆయనకు గోట్ అంటే ఇష్టం. అంటే మేక గొర్రె కాదు, మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు, సుగంధాలు. సెంట్ పోసుకుని వచ్చారు పొద్దున్నే మసీద్కి. ఒకటి వచ్చి చెప్పాడు, మొహమ్మద్ గారు వీళ్ళు మసీద్కి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి, మేము అల్లాని చూడాలా వీళ్ళని చూడాలా అన్నాడు. ఈయన అన్నాడు, మీరు మసీదులోకి రావాలండి అన్నాడు. మీరు మసీదులోకి రావద్దు, ఇంట్లోనే చేసుకోండి అన్నాడు. తాళం వేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్, నీ మనసుకు తాళం వేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా బతకాలి. నువ్వు చెప్పడానికి ఎవడు నువ్వు? నీ మైండ్కు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ ప్రవణ్ పగడాల అనే పిచ్చి పాస్టర్ నా కొడుకు ఏమన్నాడు, వాడి నోటితోనే విన్నారు కదా. మొహమ్మద్ ప్రవర్త గురించి ఆయనకి 3 హ్యాబిట్లు ఉండేవి, అలవాట్లు ఉండేవి, సెంటు, గోటు, ఇంకోటి అవి జుగుసకరంగా ఉంటుందని వాడి నోటితోనే వాడే చెప్పాడు. అది నేను చెప్పను, 2 చెప్తాను, 2 చాలా అంటున్నాడు. ఏమంట, సెంటు కొట్టుకోవడం, గోటు మేక మాంసం తినడం చాలా ఇష్టం అంట. సో మస్జిద్కి అప్పుడు స్త్రీలు మగవాళ్ళు ఇద్దరు కలిసి నమాజ్ చేయడానికి వచ్చేవారంట. సో అప్పుడు స్త్రీలు ఇలా వంగి నమాజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ వక్షోభాలు కనిపిస్తుంటే మొహమ్మద్ ప్రవర్త గారికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేశారన్నమాట. మొహమ్మద్ ప్రవర్త గారు మళ్ళా వీళ్ళు ఆడవాళ్ళు వచ్చి నమాజ్ చేసామంటే వాళ్ళు ఇలా వంగినప్పుడు వాళ్ళ వక్షోభాలు కనిపిస్తాయి, మాకు ఆగట్లేదు, నింబట్లేదు అని అంటున్నారంట. సో వీళ్ళేమంటున్నాడు ప్రవీణ్ పగడాలగాడు, అప్పుడు మొహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడంట, మీరు ఆడవాళ్ళు మస్జిద్కి రాకండి, మీరు ఇంట్లోనే చేసుకోండి అని చెప్పాడంట. అప్పుడు ఏమంటున్నాడు ప్రవీణ్ గాడు, రే మొహమ్మద్ ప్రవర్త గారిని తిడుతున్నాడు వీడు, అసహ్యకరంగా తిడుతున్నాడు. మనసు వేసింది, తాళం వేసింది, మనసుకు తాళం వేయాలిరా అనికేసి అనికేసి తిడుతున్నాడు మొహమ్మద్ ప్రవర్త గారిని వీడు. విన్నారు కదా. సో ఇది చాలా జుబ్స్కర్గా ఉన్న మాట కదా. సో ఇది కారణం ఏంటి కదా విని చావుకి కదా. సో ముందు చూద్దాం ప్రేక్షకులు. ఎలా లేపేద్దాం రా? హమ్ బామ్ లగా దేంగే. అదే హమ్ బామ్ లగా దేంగే. వాడితో పాటు వీడి వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఇస్ ఇట్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కామన్ సెన్స్ ఉన్నా కదా, ఇదారా తాడు పెరిగాడు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు ఇంగితం లేకుండా కోట్లు వేసుకుని, గడ్డాలు పెట్టుకుని, నెత్తిన టోపీలు పెట్టుకుని, అటు క్రైస్తవులను ఇటు ముస్లింలను ఒంటరిగా ఉన్న అల్లాహ్కి, అల్లాహ్ వారసుడు అంటే ఎవరికి వారసుడు? కాబట్టి టోపీలు పెట్టుకొని కోట్లు వేసుకుని దావా చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే ఈ ప్రశ్న కూడా ఖురాన్ లో పొందుపరిచినట్లుగా నాకు అనిపిస్తుంది. ఉదాహరణకు ఖురాన్ 4:34లో ఏముంటుంది అని అంటే, మీ భార్యలను మీరు కొట్టచ్చని కూడా ఉంటుంది. ఓకే, సో భార్యలను కొట్టచ్చు అని అన్నటువంటి మాట అంటే రతికి సంబంధించినటువంటి సంబంధం, దానిలో నుంచి వారిని దూరం పెట్టండి అని కూడా ఖురాన్ గ్రంథం చెప్తుంది. సో ప్రేక్షకులు విన్నారు కదా, ఈ ప్రవీణ్ పగడాలకి తీట ఎంత ఉందనేది. వీడి గ్రంథమైన బైబిల్ గురించి చెప్పుకోక ఈ నా కొడుకు హిందీ దేవీ దేవతలను, ఇస్లాం ఖురాన్ గ్రంథాన్ని, మొహమ్మద్ ప్రవర్త గారిని, ఇస్లాం ఆచరిస్తున్న ముస్లిం సోదరుల్ని ఇంత నీచంగా పబ్లిక్గా అవమానిస్తుంటే ఎవరికైనా రగలదండి? హిందువులు సహనమూర్తులు కాబట్టి వీడు ఇన్నేళ్లుగా మా దేవీ దేవతలను తిడుతూ ఉన్నా వీనికి కౌంటర్ వీడియోలుగా చేసాం. కానీ ఈరోజు ఈయనకి ఏ రోజు మేము వార్నింగ్ ఇవ్వలే చంపుతామని. కానీ వీడు మాట్లాడిన మాటలకి ఒక ముల్లా మౌలిని ఏం చెప్పాడో మీరే వినండి. మా ప్రభుత్వం గురించి, మా ఇస్లాం గురించి మాట్లాడాడు. ఖచ్చితంగా ఆ లంచం కొడుకు చెప్పగానే క్షమాపణ మీరు చెప్పంటే మీకు చెప్పిన
నుంచి మా గురించి మాట్లాడిన ఈ బజారీ చేత మీరు దానికి మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల బాధ్యత. సో విన్నారు కదా ప్రేక్షకులు, వీడు మొహమ్మద్ ప్రవర్త గారిని చాలా నీచంగా అవమానించినందుకు ఇలా ఈ ముల్లా మౌలి ఎలాగైతే వారించారు చూశారు కదా. కానీ ఈ క్రైస్తవ నా లుచ్చా కొడుకులు వీళ్ళ గురించి మాట్లాడరు అనమాట. వీళ్ళ గురించి మాట్లాడరు. ఒక గాడిద నా కొడుకు ఉన్నాడు. గాడిద అంటే ఎందుకంటున్నా అంటే వాడు గాడిద గొంతులో ఉంటుంది, అరసుంటాడు అజయ్ బాబు అని. వాడు పిచ్చి నా కొడుకు ఏమంటాడంటే, వాడు ఏదో ఇప్పుడు వీడు ప్రవీణ్ పగడాలగాడు నేను విపరీతంగా డ్రగ్స్ వాడేవాడని చెప్పాడు కదండి. వాడు డ్రగ్స్ వాడేవాడు వాడు వదిలాడని ఎలా నమ్మాలి చెప్పండి, అవునా? వాడు డ్రగ్స్ తీసుకుని డ్రైవింగ్ చేసి వచ్చేప్పుడు కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయ్యి బైక్ సైడ్లో పడి వాని మీద పడి చచ్చిపోయించు కదా. సో ముందు చూద్దామండి, వీడియో చూడండి. తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు, మరి గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు. రంజాన్ మాసం ప్రాణం పోయినా ఇంకొకరి మీద ఈ సమయంలో చేయలేరు. ఏమంటున్నాడు అండి ఈ గొర్రె నా కొడుకు ఏమంటున్నాడు? గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు మన ప్రవీణ్ ప్రగడాలని చెప్తున్నాడు. సో ప్రేక్షకులు, మళ్ళీ పోలీస్ వ్యవస్థలు వీని ఫస్ట్ అరెస్ట్ చేయండి. గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారని వీడు చెప్తున్నాడు డైరెక్ట్గా. సో గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఎవరు? ఇప్పుడు మనకు పరిచయం ఉన్నవాళ్ళు అంటే చూసుంటాము, వాళ్ళు పరిచయాలు కొట్టి చంపారంటాం, అవునా? గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఎంతమంది ఉన్నారు? వీని ఇంట్రాగేట్ చేయండి. వీని పట్టుకుని ఇంట్రాగేట్ చేసామంటే బయటకు వస్తుంది మ్యాటర్. గుర్తు తెలియని వ్యక్తులు ఎంతమంది ఉండరు, దేంతో చంపారు, దేంతో కొట్టారు అని వీన్ని ఫస్ట్ అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేయండి. కానీ ఇక్కడ ఇంకొకటి అజయ్ బాబు అరిచారు కదా, ఈ పవిత్ర మాసంలో వాళ్ళు చెయ్యాలని చెప్తున్నాడు వీడు దొంగ. ముందు చూద్దామండి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా బాధాకరమైన సంగతి. మరి మన దైవజనుడు పగడాల ప్రవీణ్ గారిని రాజమండ్రి దగ్గర మరి గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపేశారు. సో విన్నారు కదా ప్రేక్షకులు, వీడు ఏమంటున్నాడు? మరి బాధాకరమైన దైవజనుడు అంట. ఒరే గొర్రెలు, మీకు ఒకటి అడతాండ్రా, యేసు ప్రభుడు యేసు అది బీకినాడు, యేసు ఇది బీకినాడు, యేసు అది చేసినాడు, యేసు ఇది చేసినాడు, యేసు నాతో రోజు మాట్లాడుతున్నాడు అని చెప్తారు కదరా. ఇంకా ప్రవీణ్ పగడాలగాడు వెళితేప్పుడు ఎరే నీవు చస్తావురా, దైవజనుడు కదడు, ఒరే నీకు చస్తావురా, యాక్సిడెంట్ అయ్యి లేదా నేను చంపుతారా, నీవు ఈరోజు వెళ్ళాకరా అని చెప్పొచ్చు కదరా. పోనీ ఇప్పుడు యేసు ఎంతో మందితో మాట్లాడతారు కదరా, నేను ఎన్నుకున్నాను, నేను ఇది పెంచుకున్నాను, నేను అభిషేకం చేస్తాను, నీకు నూనెతో మలజ్ చేస్తాను అని ఎంతో మంది సాక్ష్యాలు చెప్తున్నారు కదరా. యేసు ప్రభు వచ్చాడు, వెలుగు విన్నది, స్వరం విన్నది, ఏమేమో చెప్తారు కదరా. మళ్ళీ యేసు ప్రభుడు ప్రేయర్ చేసి అడగంటారా, ఎవరు చంపారా, యాక్షన్లో చచ్చాడా? మళ్ళీ యేసు ప్రభు ప్రేయర్ చేసి అడిగితే యేసు ప్రభు చెప్తాడు కదా, దమ్మున్న పాస్టర్లు, వాడు బెల్లంపల్లి ప్రవీణ్ గాడు, నా కొడుకు దేవుడే వాని మాట వింటాడంట యేసు. మళ్ళీ ప్రేయర్ చేసి అడగరా, వాడు యాక్షన్లో వచ్చాడా, ఎవడు కొట్టి చంపారా? మీకు దమ్ముంటే, మీ యేసుగాడు నిజంగా ఉంటే, వాడు మీతో మాట్లాడుతుంటే అడగండి ప్రేయర్ చేసి ఎలా చచ్చాడని. యేసుని అడిగేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి కదా, ఇలాంటి వాళ్ళే చంపారు, ఇలాగే చంపారని మా యేసు ప్రభు చెప్పాడని కంప్లైంట్ చేయండి రా. లుచ్చా నా కొడుకుల్లారా, గొర్రె నా కొడుకుల్లారా కదా ప్రేక్షకులు. సో వీడు గాడిద గొంతుడు అంటే అజయ్ బాబు గారు, ఈ గాడిద గొంతు నా కొడుకు ఏమంటాడో వినండి. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏదైనా చేశారా అని అనుకోవడానికి ఇది పవిత్రమైన రంజాన్ మాసం. ప్రాణం పోయినా ఇంకొకరి మీద ఈ సమయంలో చేయలేరు. పవిత్ర రంజాన్ మాసం నడుస్తుంది ఉండాలి. ఈ అజయ్ బాబు లంజా కొడుకు ఏమంటున్నాడండి, పోనీ ఆ సామాజిక వర్గం మీద అనుమానపడాలంటే ఇది పవిత్రమైన రంజాన్ మాసం అంట, ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో వాళ్ళు హత్యలు చేయరంటే ఎవరు కొట్టరంట. ఒరే గాడిద కొడక, గాడిద గొంతు అజయ్ బాబుగా, మరి పవిత్రమైన రంజాన్ మాసంలోనే కదరా, ఎక్కడ నాగ్పూర్లో అల్లర్లు చేసి హిందువులు ఇండ్లలో దాడి చేసి హిందువుల గాడీలను కల్చర్ కదరా.
మరి ఇప్పుడు పవిత్రమైన రంజాన్ మాసంలోనే గాజాలను యుద్ధం నడిచింది కదరా, గాజాలను చంపుతున్నారు, చేస్తున్నారు కదరా. మరి వాళ్ళ ఖురాన్లో ఏముంది నీకు ఎలా తెలుసురా? పవిత్రమైన రంజాన్ మాసం వాళ్ళు ఏమి చేయరని ఎలా అంటావురా? వాళ్ళకి ఖురాన్ గ్రంథంలో చెప్పినారా, లుచ్చా కొడక, పవిత్రమైన రంజాన్ మాసంలో దేవుని కోసం ప్రవృత్తి కోసం ప్రాణాలు ఇచ్చిన వాడు స్వర్గంలో పోతాడని కలిసి వాళ్ళకి చెప్పాడు రా. పిచ్చిన కొడక, నీకు తెలుసురా? గాడిద కొడక, ఎప్పుడు చూసినా హిందువుల మీద ఏడవడమే నీ పని అయింది కదరా లుచ్చా నా కొడక. పవిత్రమైన రంజాన్ మాసంలోనే వాడు దేనికైనా తెగిస్తారా, ఎందుకంటే వాళ్ళకి స్వర్గం దొరుకుతుందని ఒక ఆశ. మళ్ళీ అక్కడ 72 కన్నెలు వెయిటింగ్ అంట అక్కడ వాళ్ళకి. తెలుసరా నీకు? లుచ్చానా కొడక, రంజాన్ మాసంలో, పవిత్ర రంజాన్ మాసంలో ఎవరి మీద దాడి చేయరంట. మళ్ళీ నాగపూర్లో చేసింది ఏమిట్రా మళ్ళా? అవరా, నాగపూర్లో చేసింది ఏంట్రా మళ్ళా? ఎవరు? అక్బర్ గాని భావచిత్రం కాల్చినందుకే ఈ నా కొడుకు అంత గ్రూపుగా జమ అయ్యి హిందువులు ఇండ్ల మీద దాడి చేసి, హిందువుల దుకాణం మీద దాడి చేసి, హిందువుల గాడిలను కాల్చి, హిందువుల గాడిలను కొట్టి, అవరా అన్ని దుకాణాలు కొట్టారు కదరా. అక్కడ ఒక ముస్లిం దుకాణం ఉంది, కానీ ఆ దుకాణం ముట్టలేదా నా కొడుకులు? తెలుసా? దీనికి ఏమంటావురా? సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ క్రైస్తవులు ఉచ్చా లంజా కొడుకులు ఎప్పుడు చూసినా హిందువుల మీద, హిందూ దేవి దేవతల మీద ఏడుస్తారన్నమాట. ఎందుకంటే ధైర్యం చాలదు. కానీ ఈ ప్రవీణ్ ప్రగడాల అనే లుచ్చా పాస్టర్ గాడు విన్నారు కదా, వాడు నోటితో వాడే చెప్పాడు, నేను విపరీతంగా డ్రగ్స్ వాడేవాడిని, 10 నుండి లేసే మొబైల్ వరకు అదే పని అని చెప్పాడు కదా. సో వీనికి ఆ అలవాటు ఉండొచ్చు, లేదా వీడు చెప్పాడు కదా, కడపలోను నేను ఎప్పుడు చూసినా బాంబులు, కత్తులు, బందూకులు, మర్డర్లు ఇవే చేసేవాడిని అని చెప్పాడు కదా. పాత కక్షలు ఉన్న వాళ్ళు కూడా చంపిండొచ్చు కదా, లేదా యాక్సిడెంట్లో చచ్చిండొచ్చు కదా. ఈ నా కొడుకులు ఏది తెలియకుండా పోలీస్ డిపార్ట్మెంట్ని వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినట్లు. అరే గొర్రె నా కొడుకులారా, మన దేశంలో ఒక పోలీస్ వ్యవస్థ ఉంది, ఆ పోలీస్ వ్యవస్థకి మనం గౌరవించడం నేర్చుకోరా? అది మర్డరా, యాక్సిడెంటా అనేది నిర్ధారణ చేయాల్సింది పోలీసులు రా, నువ్వు కాదురా లుచ్చా కొడక. ఈ అజయ్ బాబు అనే గాడిద నా కొడుకు మరే ఆ సమాజం చేశారా, వీళ్ళు చేశారా, ఇదే జంటారు. కానీ వాడు ఎలా చచ్చాడు, ఏమి యాక్సిడెంట్లో చచ్చాడా, డ్రగ్స్ తీసుకుని గాడి డ్రైవింగ్ చేశాడా, లేదా పాత కక్షలు ఉన్నవాళ్ళు ఎవరైనా చంపిండొచ్చా, అది నీ మనసులో పెట్టుకోరా. లేదా నీ గుద్దలు దమ్ముందా, యేసు మీతో మాట్లాడతానని చెప్తారు కదరా. మీ యేసు కానీ అడగండి కదా ప్రే చేసి, యేసు ప్రభు మా యేసు అది వీకినాడు, మా యేసు ఇది వీకినాడు అని చెప్తారు కదరా సాక్ష్యాలు. మనం అడిగే చెప్పండి డైరెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇలాంటి వాళ్ళే చంపారు, ఇలాగే చంపారు, మా యేసు ప్రభు చెప్పాడు సాక్ష్యం, మా యేసు ప్రభు సాక్ష్యం, నేను సాక్ష్యం అని చెప్పడం వల్ల, లేదా మీ యేసు ప్రభునే వచ్చేసి పోలీస్ స్టేషన్లో చెప్పమని చెప్పి సాక్ష్యము, వీళ్ళు చంపారు అని కలిసి యేసుప్రభు మీకు కనపడతారు కదరా, పోలీసులు కనబడి కలిసి చెప్తే అయిపోయి కదా సాక్ష్యము. పోలీసులు కనబడి యేసుప్రభు వచ్చేసి పోలీస్ స్టేషన్లో వచ్చి యేసుప్రభు ప్రత్యక్షమే మాట్లాడచ్చు కదా పోలీసులతోనే కోర్టులో కదా. ప్రేక్షకులు ఏం రా మీది ఒక్కరితోనే మాట్లాడతారు వాడు, ఏమి ఇప్పుడు ఒక దైవజనుడు చచ్చినప్పుడు వచ్చి మాట్లాడా, సాక్ష్యం చెప్పడా కదా. ప్రేక్షకులు నేను చెప్పింది కరెక్ట్ ఉందా? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది హత్యనా లేదా యాక్సిడెంటా, వీడు డ్రగ్స్ తీసుకుని డ్రైవింగ్ చేశాడా కదా తెలవాల్సింది పోస్ట్ మార్టంలో డాక్టర్ తెలుస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు ఎన్క్వైరీ చేసి అది హత్యనా లేదా యాక్సిడెంటా అనేది పోలీసులు నిర్ధారణ చేస్తారు. ఈ నా కొడుకులు చూశారు కదా ఎలా ఏడుస్తున్నారు హిందువుల మీద. సో జాగ్రత్తగా ఉండండి హిందువులు, ఇలాంటి నా కొడుకుల్ని ఎండగడుతూ ఉందాం. సో ఇది ఈరోజు ప్రేక్షకుల వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.